ఒకటే కణం ఉన్నటువంటి జీవులను ఏకకణ జీవులు అంటారు. ఉదాహరణకు అమీబా, ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి అమీబా లాంటి కొన్ని జీవులు కూడా ఉంటాయి. అనేక కణాలతో ఉన్నట్లయితే వాటిని బహుకణ జీవులు అని అంటారు. బహుకణ జీవులలో మనం ఇప్పుడే చెప్పుకున్నాం, అనేక కణాలు ఉంటాయి. కొన్ని ఉదాహరణకు మొక్కలు, జంతువులు. మరి మొక్కలు అయినా జంతువులు అయినా కొన్ని రకాల క్రియలు జరుగుతాయి, పనులు జరుగుతాయి. ఎందుకోసం అంటే మనుగడ కోసం, బతకడం కోసం. పెరుగుదల అనేది మొక్కలలో జరుగుతుంది, మొక్కలలో రవాణా జరుగుతుంది, మొక్కలలో శ్వాసక్రియ జరుగుతుంది, విసర్జన జరుగుతుంది, తర్వాత కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. అదే జంతువులలో చూసినట్లయితే పెరుగుదల జరుగుతుంది, రవాణా జరుగుతుంది, శ్వాసక్రియ జరుగుతుంది, విసర్జన, జీర్ణక్రియ జరుగుతుంది. అంటే ఇక్కడ మనం కొన్ని రకాలైనటువంటి క్రియలను చూస్తున్నాం. అట్లా మొక్కలైనా జంతువులైనా తను బతకడం కొరకు, మనుగడ సాగించడం కొరకు ఇలాంటి క్రియలను కొన్ని జరుపుకుంటాయి. వీటిని మనం ఏమన్నాం? జీవక్రియలు అన్నాం. జీవక్రియలు అంటే మనుగడ కోసం జీవులలో జరిగే క్రియలు. కిరణజన్య సంయోగక్రియ కేవలం మొక్కలలో మాత్రమే జరిగేటటువంటి క్రియ, ఇది జంతువులలో జరగదు. ఇట్లా మొక్కలైనా జంతువులైనా రకరకాల క్రియలు కొన్ని జరుపుకొని తన మనుగడను సాగిస్తూ ఉంటాయి, బతుకుతాయి. మరి ఈ జీవక్రియలు అనేది జీవులలో, బహుకణ జీవులలో తప్పకుండా జరగాల్సినటువంటివే. మరి జీవక్రియలు జరగడానికి ఏం కావాలి? శక్తి కావాలి. అంటే శక్తి కావాలి, పెరుగుదల కావాలంటే శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది జీవులకు అంటే పోషకాల నుంచి వస్తుంది. అంటే మరి పోషకాలు ఏంటి? పోషకాలు ఏమిటి అంటే పిండి పదార్థాలు, వీటిని కార్బోహైడ్రేట్స్ అంటారు. తర్వాత మాంసకృతులు, వీటిని ప్రోటీన్లు అంటారు. తర్వాత క్రొవ్వులు, వీటిని ఫ్యాట్స్ అంటారు. ఇవన్నీ పోషకాలు. ఈ పోషకాలు అనేవి జీవులు తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు జీవుల నుంచి ఏమొస్తుంది? పోషకాల ద్వారా శక్తి వస్తుంది. ఈ శక్తిని ఆధారం చేసుకొని ఈ జీవక్రియలు జరుగుతాయి. మరి జీవక్రియలు జరగాలంటే శక్తి అవసరం. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పోషకాల నుంచి వస్తుంది. పోషకాలంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు. మరి ఇట్లా పోషకాలు అనేవి శక్తి కోసం జీవులు తీసుకుంటాయి. ఇట్లా పోషకాలు జీవులు తీసుకోవడాన్ని పోషణ అంటారు. పోషణ అంటే పోషకాలను జీవులు తీసుకోవడం. జీవులు పోషకాలను తీసుకుంటాయి. ఎందుకోసం తీసుకుంటాయి? శక్తి కోసం తీసుకుంటాయి. శక్తి ఎందుకోసం అవసరం అంటే జీవక్రియలు జరగాలి. జీవక్రియలు ఎందుకు జరగాలి? మనుగడ కోసం, బతకడం కోసం. ఇందులో జీవక్రియలు జరగకపోతే మనుగడ అనేది కష్టమవుతుంది. మొక్కలకైనా కావచ్చు, జంతువులకైనా కావచ్చు. కాబట్టి శక్తి అనేది ఖచ్చితంగా అవసరం. శక్తి మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పోషకాలు తీసుకోవాలి. అట్లా పోషకాలు తీసుకోవడాన్ని పోషణ అని అన్నాం. మరి పోషణను కనుక మనం పరిశీలిస్తే పోషణ అనేది కూడా ఒక రకమైన క్రియే. అది కూడా జీవులకు తప్పనిసరిగా అవసరం. ఈ పోషణను రెండు రకాలు, అంటే ఇట్లా పోషణ ఆధారం చేసుకొని రెండు రకాలు: స్వయం పోషకాలు, పరపోషకాలు. స్వయం పోషకాలు అంటే ఉదాహరణకు మనం మొక్కలు తీసుకోవచ్చు. ఉదాహరణ మొక్కలను చూద్దాం. ఎందుకు వీటిని స్వయం పోషకాలను అంటే అవి తీసుకునే పోషణను ఆధారం చేసుకొని వీటిని జీవులను రెండు రకాలుగా విభజించవచ్చు: స్వయం పోషకాలు, పరపోషకాలు. అందులో ఈ స్వయం పోషకాలు జరుపుకునేది స్వయం పోషణ విధానము, పరపోషకాలు జరుపుకునేవి పరపోషణ విధానము. మరి స్వయం పోషకాలు ఉదాహరణ మొక్కలు చెప్పుకోవచ్చు. మొక్కలను మనం పరిశీలిస్తే ఎందుకు స్వయం పోషకాలు అన్నాం, స్వయం పోషణ అని ఎందుకు అంటున్నాం అనేది చూద్దాము. మొక్కలలో ఆకుపచ్చటి మొక్కలలో, పత్రాలలో మనకు ఇట్లా కణాంగాలు అనేవి ఉంటాయి. కణము ఇది హరిత రేణువు, కణాంగాలు ఉంటాయి. కణాంగాల్లో హరిత రేణువు, దీన్నే ఇంగ్లీష్లో క్లోరోప్లాస్ట్ అంటాం. ఆకు అడ్డుకోత మనం తర్వాత చూద్దాం. అక్కడ మనకు ఆకు అడ్డుకోత కణాలలో స్తంభాకార కణాలు, స్పాంజి కణాలు ఉంటాయి. ఆ కణాలలో హరిత రేణువు అనే కణాంగం అనేది ఉంటుంది.
ఈ కణాంగము లోపల క్లోరోఫిల్ లేదా పత్రహరితం అనే వర్ణద్రవ్యం ఉంటుంది. క్లోరోఫిల్ పత్రహరితం అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం అనేది వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ను, సూర్యుని నుంచి కాంతిని, తర్వాత నీటిని తీసుకొని ఇవి ఒక రకంగా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. ఈ ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. దీన్నే మనం కార్బోహైడ్రేట్స్ అని అన్నాం. కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు. దీంతో పాటు పిండి పదార్థాలు తయారు కావడంతో పాటు ఆక్సిజన్ కూడా వాతావరణంలోనికి విడుదల చేయబడుతుంది. ఈ విధంగా మొక్కలలో ఆక్సిజన్ తయారైంది, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తయారైనాయి. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అని అన్నాం. కిరణజన్య సంయోగక్రియ ఇక్కడ చెప్పుకున్నాం. మొక్కలలో కేవలం కిరణజన్య సంయోగక్రియ మాత్రమే జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇది ఆకుపచ్చటి మొక్కలలో మాత్రమే జరిగేటటువంటి క్రియ. ఎందుకంటే ఆకుపచ్చటి మొక్కలలో మాత్రమే హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్లు అనే నిర్మాణాలు ఉంటాయి. అందులోపల క్లోరోఫిల్, ఇది క్లోరోఫిల్ లేదా పత్రహరితం అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను, కాంతిని, తర్వాత నీటిని తీసుకొని ఆహార పదార్థాన్ని అంటే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తయారు చేయబడతాయి. దాంతోపాటు ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. ఈ ప్రక్రియను ఇలా జరిగే ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అని అంటాం. ఇక్కడ చూసినట్టయితే మనం నీరు సరళ రూపాలు, కార్బన్ డయాక్సైడ్ సరళ రూపం. ఈ సరళ అకర్బన పదార్థాలను ఈ కాంతి సమక్షంలో సంక్లిష్ట రూపాలైనటువంటిది సంక్లిష్ట రూపం. ఇది సంక్లిష్ట రూపం. సంక్లిష్ట రసాయనిక పదార్థాలు ఏర్పడే ఈ ప్రక్రియనే మనం కిరణజన్య సంయోగక్రియ అని అన్నాం. కిరణజన్య సంయోగక్రియ అంటే సరళ అకర్బనిక రూపాలైనటువంటి నీరు, కార్బన్ డయాక్సైడు, కాంతి సమక్షంలో ఈ క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం పిండి పదార్థాలు ఏర్పాటు చేసే ఈ ప్రక్రియను మనం కిరణజన్య సంయోగక్రియ అని అన్నాం. ఇలా సంక్లిష్ట పదార్థాలు ఏర్పడతాయి. సంక్లిష్ట పదార్థాలు అయినటువంటి కార్బోహైడ్రేట్స్ ఏర్పడతాయి. దాంతోపాటు ఆక్సిజన్ విడుదలవుతుంది. ఈ ఆక్సిజనే సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా మనం చెప్పుకున్నటువంటి పరపోషకాలు, మిగతా మొక్కలు తప్ప మిగతా అన్ని జీవులు కూడా, అంటే మొక్కలు కూడా శ్వాసక్రియలో వాడుకుంటాయి. అంటే కిరణజన్య సంయోగక్రియ కనుక జరగకపోతే మనకు సృష్టిలో ఉన్నటువంటి మొక్కలతో సహా ఏ జీవికి కూడా ఆక్సిజన్ అనేది అందదు. అంత ముఖ్యమైనటువంటి ఇది కిరణజన్య సంయోగక్రియ. దాంతోపాటు ఈ కార్బోహైడ్రేట్స్ ఈ ఆహార పదార్థాలను మిగతా జీవులు తీసుకుంటాయి, ఆహారంగా తీసుకుంటాయి. అందుకని ఆ జీవులను మనం పరపోషకాలు అని అన్నాం. పరపోషకాలు అంటే అవి సొంతంగా ఆహారం తయారు చేసుకోవు. అంటే మొక్కలు తయారు చేసినటువంటి ఈ ఆహారాన్ని ఈ మిగతా జీవులు తీసుకున్నాయి కాబట్టి వాటిని పరపోషకాలు అన్నాం. ఆ విధానాన్నే పరపోషణ అని అన్నాం. అయితే ఇక్కడ మనం స్వయం పోషకాలను ఎందుకు అన్నామంటే స్వయంగా వాతావరణంలో సరళ రూపాలైన అకర్బన రూపాలైనటువంటి నీటిని, కార్బన్ డయాక్సైడ్ను, కాంతి సమక్షంలో ఈ క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువు లోపల ఉన్న క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం స్వయంగా ఆహార పదార్థాన్ని తయారు చేయడం జరిగింది. అందుకనే దీన్ని స్వయం పోషకాలు, ఈ విధానాన్ని స్వయం పోషణ అని అంటాం. స్వయం పోషణ లేదా స్వయం పోషకాలు, ఇట్లా ఈ జీవుల్ని స్వయం పోషణ జరిపే జీవులనే స్వయం పోషకాలు అని అంటాం. మరి కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా అంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి జీవక్రియ. ఎందుకు? సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకు అవసరమైనటువంటి ఆక్సిజను విడుదల చేయడం జరిగింది. అన్ని జీవులకు ఆహారాన్ని కూడా తయారు చేసేటటువంటి క్రియ. అందుకనే అత్యంత ముఖ్యమైనటువంటి క్రియలలో కిరణజన్య సంయోగక్రియ అత్యంత ముఖ్యమైనది. ఇది అన్ని క్రియల కంటే కూడా కిరణజన్య సంయోగక్రియ ముఖ్యమైనది. ఇది ఒక్కటి జరగకపోతే సృష్టిలో ఉన్న అన్ని జీవులకు ఆక్సిజన్ అందించబడేది కాదు, ఆహారం తయారు చేయబడేది కాదు. ఈ ప్రక్రియను మనం కిరణజన్య సంయోగక్రియ అని అన్నాం. కిరణజన్య సంయోగక్రియలో
మనకు పిండి పదార్థాలు ఏర్పడ్డాయి, కార్బోహైడ్రేట్స్ ఏర్పడ్డాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి సంక్లిష్ట రూపాలు. వీటిని సరళంగా మారిస్తే, ఇలా వీటిని విచ్ఛిన్నం చేయబడితే గ్లూకోజ్ అణువులుగా మార్చబడుతుంది. గ్లూకోజ్ ఇది సరళ రూపం. సరళ రూపం అంటే ఈ కార్బోహైడ్రేట్ లోపల ఏమున్నాయి అంటే గ్లూకోజ్ అణువులు ఉన్నాయి. గ్లూకోజ్ అణువులు అనేవి సరళ రూపాలు. ఈ గ్లూకోజులన్నీ కలిస్తే పిండి పదార్థం ఏర్పడ్డది. ఇది సంక్లిష్ట రూపం. ఇదేమో సంక్లిష్ట రూపం. ఇది విచ్ఛిన్నం చేయబడిన తర్వాత ఏర్పడ్డ ఈ గ్లూకోజ్ అణువులే సరళ రూపం. ఎందుకు విచ్ఛిన్నం చేయబడాలి, ఎందుకు గ్లూకోజ్గా మార్చబడాలంటే రవాణా జరగడానికి సులభంగా ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ అనబడే సరళ రూపంగా తప్పకుండా మారాల్సిందే. మరి ఈ పిండి పదార్థం అనేది స్టార్చ్గా కూడా మార్చబడచ్చు. స్టార్చ్ సెల్యులోజ్గా కూడా మార్చబడచ్చు. సెల్యులోజ్ స్టార్చ్ ఇది కూడా సంక్లిష్ట రూపమే, ఇది సంక్లిష్ట రూపమే. ఈ సంక్లిష్ట రూపాలు అంటే పిండి పదార్థమే స్టార్చ్గా మార్చబడచ్చు, సెల్యులోజ్గా మార్చబడచ్చు. కొన్ని సందర్భాల్లో మొక్కలు ఈ పిండి పదార్థాలను మనం ప్రోటీన్లు క్రొవ్వులుగా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ పిండి పదార్థాలే కొన్ని సందర్భాలలో ప్రోటీన్లుగా మార్చబడతాయి, క్రొవ్వులుగా మార్చబడతాయి. ఇలా కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడ్డ పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అనే సంక్లిష్ట రూపాలు కొన్ని సందర్భాల్లో ప్రోటీన్లుగా మార్చబడతాయి, క్రొవ్వులుగా మార్చబడతాయి. అయితే ఇలా ఏర్పడ్డటువంటి ఈ పిండి పదార్థం మొక్కలు కొంత పదార్థం ఇక్కడ ఏర్పడ్డ ఈ పిండి పదార్థం చూడండి. ఈ పిండి పదార్థాన్ని కొంత భాగం మొక్కలు తన అవసరాలకు వాడుకుంటాయి. అవసరాలకు వాడుకొని ఈ మిగిలిన భాగాన్ని ఏం చేస్తాయంటే కొన్ని కాయల రూపంలో, పండ్ల రూపంలో దాయబడుతుంది, నిల్వ చేయబడుతుంది. ఈ మిగిలిన భాగాన్ని కొన్ని మొక్కలు కాయలు, పండ్లు, మనం కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా తీసుకునేది ఇదే రూపం. ఇక కొన్ని ఏం చేస్తాయంటే కాండంలో దాస్తాయి. అప్పుడు ఏమవుతుంది, కాండము ఉబ్బినట్లుగా కనపడుతుంది. అంటే మిగిలిన ఆహార పదార్థాన్ని, మిగిలిన పిండి పదార్థాలను కొన్ని మొక్కలు కాండాలలో నిల్వ చేస్తాయి. కాండము ఉబ్బినట్లుగా కనపడుతుంది. ఉదాహరణకు బంగాళదుంప అనేది కాండం. ఎందుకు వాస్తవానికి అలా పరిమాణంలో పెద్దగా ఉందంటే ఆహారం నిల్వ చేయడం వల్ల, తన అవసరాలకు వాడుకొని మిగిలిన ఆహారాన్ని భద్రపరచడం వల్ల ఆ విధంగా మార్చబడింది, రూపాంతరం చెందింది అన్నట్టు కాండం. ఆ తర్వాత కొన్ని మొక్కలు ఏం చేస్తాయి, ఈ ఆహారాన్ని వేర్లలో దాస్తాయి. వేర్లలో దాయడం వల్ల వేర్లు కూడా ఉబ్బినట్టు ఉంటాయి. ఉదాహరణకు క్యారెట్, బీట్రూటు, ముల్లంగి ఇవన్నీ కూడా ఏంది, ఆహారం నిల్వ చేయడం వల్ల ఇలా ఉబ్బినట్లు కనపడతాయి. వీటిని మనం అంటే మొక్క తన అవసరాలకు ఈ మిగిలిన కొంత పదార్థాన్ని వాడుకొని మిగిలిన ఈ పదార్థాలను, ఆహార పదార్థాలను, పిండి పదార్థాలను కొన్నేమో కాయలు, కూరగాయలు, పండ్లు రూపంలో నిల్వ చేయబడతాయి. జామకాయ, దోసకాయ ఇలాంటివన్నీ కూడా. మరికొన్ని మొక్కలేమో కాండాలలో నిల్వ చేసుకుంటాయి. ఉదాహరణకు బంగాళదుంప. మరికొన్ని మొక్కలేమో వేర్లలో నిల్వ చేస్తాయి. మరికొన్ని ఇప్పుడు ఉదాహరణకు ఏమని చెప్పొచ్చు, క్యారెట్, బీట్రూటు. ఈ విధంగా మొక్కలు తయారు చేసుకున్నటువంటి పిండి పదార్థాలను, ఆహార పదార్థాలను తన అవసరాలకు పోను మిగిలిన దాన్ని నిల్వ చేసుకుంటాయి. నిల్వ చేసుకున్నటువంటి ఈ ఆహారాన్ని మిగతా జీవులు, సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా తీసుకుంటాయి. అందుకనే వీటిని పరపోషకాలు అని అన్నాం. పరపోషకాలు. ఎందుకు పరపోషకాలు అన్నామంటే ఇవి సొంతంగా ఆహారం తయారు చేసుకోకుండా ఇతరులు తయారు చేసినటువంటి, అంటే మొక్కలు తయారు చేసినటువంటి ఆహారం మీద ఆధారపడతాయి. అందుకనే వీటిని పరపోషకాలు అన్నాం. వీటిని పరపోషణ, ఈ విధానమే పరపోషణ అని అంటాం. ఈ విధానమే పరపోషణ. అందుకనే వీటిని వినియోగదారులు అని అనవచ్చు. వినియోగదారులు. వీటినేమో ఉత్పత్తిదారులు లేదా వీటిని ఇంకా ఉత్పత్తిదారులు,
లేదా స్వయం పోషకాలు, ఏ పేరన్నా ఒకటే, స్వయం పోషకాలు, ఉత్పత్తిదారులు, ఏదైనా ఒకటే, ఉత్పత్తి చేసినవి వీటిని వినియోగదారులు అని అంటాం. వీటిని వినియోగదారులు, ఎందుకంటే వీటిని పరపోషకాలు, వినియోగదారులు, ఉత్పత్తిదారులు, స్వయం పోషకాలు. ఈ విధంగా మొక్కలు కిరణజన్య సంయోగక్రియ అనేది అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియను ఏ విధంగా, ఎలా అనేది దాని గురించి మనం పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. కిరణజన్య సంయోగక్రియను 1931 సంవత్సరంలో సిబి 31వ సంవత్సరంలో సిబి వాన్ నీల్ లేదా వాన్ నైల్ అనే శాస్త్రవేత్త సమీకరణ రూపంలో రాయడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ నీరు, కాంతి సమక్షంలో పత్రహరితం, దీన్ని మనం క్లోరోఫిల్ అని అన్నాం. ఏదన్నా ఒకటే, క్లోరోఫిల్. ఏమి ఏర్పడ్డాయి? ఆహార పదార్థాలు ఏర్పాటు చేసుకున్నాయి. గ్లూకోజ్ ఏర్పడి C6H12O6, దీంతో పాటు కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఆక్సిజను, నీరు. దీన్ని మనం తుల్యం చేయడం కొరకు 6 కార్బన్ డైఆక్సైడ్లు, 12 నీటి అణువులు తీసుకొని 6 ఆక్సిజన్లు, 6 నీటి అణువులు ఏర్పడతాయి. ఇది మనం తుల్యం చేయడం కొరకు దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది. ఇది గ్లూకోజ్. ఈ ఆక్సిజన్ వాతావరణంలోనికి విడుదల చేయబడుతుంది, మిగతా జీవులు తీసుకుంటున్నాయి శ్వాసక్రియలు. మరి ఇది సిబి వాన్ నీల్ కిరణజన్య సంయోగక్రియను సమీకరణ రూపంలో ఈ విధంగా ప్రతిపాదించడం జరిగింది మొట్టమొదటిసారిగా. అందుకని దీన్ని వాన్ నీల్ సమీకరణము అని కూడా చెప్పుకోవచ్చు. నీల్ సమీకరణం అన్న రైట్, నీల్ సమీకరణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని మీద మొట్టమొదటిసారిగా వాన్ హెల్మాంట్ కొంతమంది శాస్త్రవేత్తలు దీని గురించి చెప్పడం జరిగింది. వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త మొక్కలలో బరువు పెరగడానికి నీరు కారణము అని చెప్పారు. వాన్ హెల్మాంట్ మొక్కలలో బరువు పెరుగుటకు కారణం వాన్ హెల్మాంట్ అనే వ్యక్తి బరువు పెరగడానికి కారణం నీరే అని చెప్పడం జరిగింది. తర్వాత జాన్ ఇంజన్ హౌస్ అనేటైన శాస్త్రవేత్త, కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అని చెప్పడం జరిగింది. మొక్కలు కాంతి సమక్షంలోనే ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అని చెప్పడం జరిగింది. వాన్ హెల్మాంట్ ఏమో బరువు పెరగడానికి కారణం మొక్కలు నీటిని తీసుకోవడం అని చెప్పడం జరిగింది. జాన్ ఇంజన్ హౌస్ కాంతి సమక్షంలో ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎంగెల్మన్ అనే ఇంకొక అతను, ఈయన ఏం చెప్పిండంటే కొన్ని బ్యాక్టీరియాల మీద పరిశోధనలు చేసి ఎరుపు, నీలిరంగు కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఎంగెల్మన్ అనే శాస్త్రవేత్త కొన్ని బ్యాక్టీరియాల మీద, ఉత్తేజిత బ్యాక్టీరియాల మీద ఎరుపు కాంతిని, నీలిరంగు కాంతులను ప్రసరింపజేసి ఎక్కువ ఉత్తేజితం కావడాన్ని గమనించాడు. దాన్ని ఆధారం చేసుకొని కిరణజన్య సంయోగక్రియ కూడా ఎరుపు, నీలిరంగు కాంతులలో ఎక్కువగా జరిగే అవకాశం ఉందని మొట్టమొదటిసారిగా ఎంగెల్మన్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి అన్ని ఎందుకు ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుందంటే ఇదంతా కిరణజన్య సంయోగక్రియ సంబంధించినటువంటి పరిశోధనలు. ఆ తర్వాత పెల్లిటియర్ కావెన్షో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ క్లోరోఫిల్ను సపరేట్ చేయడం జరిగింది. మొక్కలలో మొట్టమొదటిసారిగా
క్లోరోఫిల్ను సపరేట్ చేయడం జరిగింది. క్లోరోఫిల్లే పత్రహరితం అన్నాం కదా. క్లోరోఫిల్ లేదా పత్రహరితం కిరణజన్య సంయోగక్రియలో జరిగేది ఇంపార్టెంట్ ఇదే కదా. ఇది వర్ణద్రవ్యం. దీన్ని వీళ్ళు సపరేట్ చేయడం జరిగింది. మరి క్లోరోఫిల్ అనేది అంతటా ఉండదు, కేవలం హరిత రేణువు లోపల. ఇది వృక్షకణం అయితే వృక్షకణం లోపల హరిత రేణువులు ఉంటాయి. హరిత రేణువు అనేది ఇది ఒక హరిత రేణువు అనే కణాంగం. ఇది ఒక కణాంగం. ఈ కణాంగం లోపలనే క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది అని మొట్టమొదటిసారిగా జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడంటే, ఈ క్లోరోఫిల్ అనేది పత్రహరితం అనే వర్ణద్రవ్యం వృక్షకణం అంతటా ఉండదు, కేవలం హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్ అనే కణాంగం లోపల క్లోరోఫిల్ పత్రహరితం ఉంటుంది అని మొట్టమొదటిసారిగా వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. పెల్లిటియర్ కావెన్సు అనే శాస్త్రవేత్త ఏమో పత్రహరితం క్లోరోఫిల్ను సపరేట్ చేశారు, వేరు చేశారు పత్రం నుంచి మొట్టమొదటిసారిగా. జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్తనేమో ఈ క్లోరోఫిల్ పత్రహరితం అనేది వృక్ష కణాలలో అంతటా ఉండదు, కేవలం హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్ అనబడే కణాంగం లోపలనే ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సిబి వాన్నీలే ఆయనే నీటికి బదులుగా ఈ సమీకరణం లోపల నీటికి బదులుగా H2S హైడ్రోజన్ సల్ఫైడ్ను ప్రవేశపెట్టింది. నీటికి బదులుగా సిబి వాన్నీల్ అనే శాస్త్రవేత్త నీటికి బదులుగా హైడ్రోజన్ సల్ఫైడ్ను కనుక ప్రవేశపెడితే అప్పుడు ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్ రావడాన్ని గమనించాడు. ఇది సిబి వాన్నీల్ చేసింది. ఆ తర్వాత ఆక్సిజన్ మీద కూడా మనకి ఇద్దరు పరిశోధనలు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1774లో జోసఫ్ ప్రిస్ట్లే అనే ఒక శాస్త్రవేత్త ఏం చేసిందంటే, ఒక గంట జాడిని తీసుకుంటూ ఈ గంట జాడి వెలుగుతున్న కొవ్వొత్తి మీద బోర్లించిండు. అదేవిధంగా ఇంకొక గంట జాడిని తీసుకున్నాడు. ఇందులో ఒక ఎలకను ఉంచడం జరిగింది. అదేవిధంగా ఇంకొక గంట జాడి లోపల వెలుగుతున్న కొవ్వొత్తి, తర్వాత ఎలకనుంచాడు. ఆ తర్వాత ఒక మొక్కనుంచిండు, పుదీనా చిన్న మొక్కనుంచిండు. ఇలా గంట జాడిని బోర్లించిండు. ఫస్ట్ గంట జాడి ప్రయోగం, రెండోది, మూడోది. ఫస్ట్ గంట జాడి లోపల వెలుగుతున్న కొవ్వొత్తి మీద గంట జాడిని బోర్లించి లోపలికి ఎట్టి పరిస్థితిలో గాలి జొరబడడం కానీ బయట నుంచి లోపలికి బయటికి రాకుండా పూర్తిగా దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. కొంత సమయం తర్వాత కొవ్వొత్తి ఆరిపోయింది. ఇది కూడా అదే విధంగా చేయడం జరిగింది. దీని లోపలికి గాలి రావడం, బయటికి రావడం, లోపలికి పోవడం లేకుండా క్లోజ్ చేయడం జరిగింది గంట జాడి. కొంతసేపటి తర్వాత ఎలక చనిపోయింది. కానీ ఇక్కడ మాత్రం ఈ గంట జాడి లోపల వెలుగుతున్న కొవ్వొత్తి ఉంది, ఎలక ఉంది, ఒక మొక్క ఉంది, చిన్నది పుదీనా మొక్క. ఇక్కడ ఏమైంది, ఎంతసేపటికి పరిశీలించినా కూడా దీన్ని కూడా ఏ విధంగా లోపలికి బయటికి వాయు రవాణా జరగకుండా చేయకుండా చేసేసిండు, క్లోజ్ చేసిండు అంతా. కొంతసేపటి తర్వాత పరిశీలిస్తే కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది, ఎలక బతికే ఉంది. ఇక్కడ ఏమైంది, కొవ్వొత్తి ఆరిపోయింది, ఇక్కడ ఎలక చనిపోయింది.
మరి ఇక్కడ మాత్రం కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది, ఎలక బతికే ఉంది. కారణం ఏమై ఉంటుంది అని జోసెఫ్ ప్రిస్లేకు ఆలోచన వచ్చి ఈ కొవ్వొత్తి మండుతున్న కొవ్వొత్తి వెలగడానికి ఎలక బతికే ఉండడానికి కారణం మొక్కలు ఏదో ఒక వాయువును విడుదల చేస్తున్నాయి, మొక్కలు ఏదో ఒక వాయువులు విడుదల చేస్తున్నాయి అని మొట్టమొదటిసారిగా జోసెఫ్ ప్రిస్లీ తన పరిశీలనలో తెలియజేశాడు. వెలుగుతున్న కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది, ఆరిపోలే, ఎలక బతికే ఉంది. కారణం ఏమై ఉంటుందంటే ఈ వెలగడానికి ఎలక బతికి ఉండడానికి కారణమైన ఏదో ఒక వాయువును మొక్కలు విడుదల చేస్తున్నాయి అని తన పరిశోధనలో తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వాయువు అని అన్నాడు, అంతవరకే వాయువు. ఆ తర్వాత 1775వ సంవత్సరంలో లెవోయిజర్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడంటే ఈ వాయువుకే ఇతడు ఆక్సిజన్ అని పేరు పెట్టడం జరిగింది. ఆక్సిజన్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఆక్సిజన్ మీద మనకు ఇద్దరు పరిశోధనలు చేయడం జరిగింది, జోసెఫ్ ప్రిస్లే అండ్ లెవోయిజర్. జోసెఫ్ ప్రిస్లే ఫస్ట్ వెలుగుతున్న కొవ్వొత్తి వెలుగుతూ ఉండాలంటే, ఎలక బతికి ఉండాలంటే, జీవులు బతకడానికి అవసరమైనటువంటి వాయువును మొక్కలు విడుదల చేస్తాయి, ఏదో ఒక వాయువును విడుదల చేస్తుంది అని జోసెఫ్ ప్రిస్లే తన పరిశోధనలో ఫస్ట్ తెలియజేయగా ఆ వాయువుకే లెవోయిజరు ఆక్సిజను అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా కిరణజన్య సంయోగక్రియ మీద వాన్ ఎల్మెంట్, జాన్ ఇంజనౌజు, ఎంగల్మెన్, పెల్లిటియర్ కావెన్సో అండ్ జూలియస్ వాన్ సాక్స్ ఐదుగురు చెప్పి. వాన్ ఎల్మెంట్ ఏమన్నాడు, బరువును పెంచాలంటే మొక్కలు నీరే ప్రధాన కారణము అని అన్నాడు. జాన్ ఇంజనౌజు ఏమన్నాడు అంటే కాంతి సమక్షంలోనే ఆక్సిజన్ విడుదల చేయబడతాయి అని చెప్పడం జరిగింది. ఎంగల్మన్ ఏమన్నాడు, కొన్ని బ్యాక్టీరియాల మీద పరిశోధన చేస్తూ ఎరుపు నీలిరంగు కాంతులు ఉన్నప్పుడు బ్యాక్టీరియాలు ఉత్తేజితమైనవి కాబట్టి కిరణజన్య సంయోగక్రియ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఆ కాంతి సమక్షంలో అని చెప్పడం జరిగింది. తర్వాత పెల్లిటియర్ కావెన్సో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా మొట్టమొదటిసారిగా పత్రము నుంచి క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యాన్ని వేరు చేయడం జరిగింది. దీని గురించి మనం ముందు క్లోరోఫిల్ ఏంది, ఎలా ఉంటుంది మొత్తం కూడా మనం అది క్లియర్గా అక్కడ మనం చూడడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ జూలియస్ వాన్ సాక్స్ అనేటైన ఈ క్లోరోఫిల్ అనేది వృక్ష కణం లోపల అంతటా ఉండదు, కేవలం ఈ క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువు అనబడేటటువంటి కణాంగం లోపలనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. జోసెఫ్ ప్రిస్లీ ఏం చెప్పిండు, వెలుగుతున్న కొవ్వొత్తి వెలుగుతూనే ఉండాలన్నా, జీవులు బతకాలన్నా మొక్కల నుంచి ఒక వాయువు విడుదల అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టిన వ్యక్తి లెవోయిజర్. ఈ విధంగా మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది ఈ కొంతమంది శాస్త్రవేత్తలు దీని గురించి క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ గురించి కొన్ని ప్రయోగాలు చూడాలి. ఫస్ట్ మన మొదటిది పత్రహరితం అవసరమా అనేది ఒక ప్రయోగం మనం చేయాలి. కిరణజన్య సంయోగక్రియకు పత్రహరితం లేదా క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం అవసరమా లేదా పిండి పదార్థాలు ఏర్పడతాయా అనేది ఇది ఒక ప్రయోగం. రెండోది కాంతి అవసరమా, కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కాంతి అవసరమా అనేది మనం రెండో ప్రయోగం. మూడోది కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరమా, ఇది ఒక ప్రయోగం. తర్వాత కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుంది అనేది ఇది ఒక ప్రయోగం. మనం ఈ 4 ప్రయోగాలు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిది ఏంది, కిరణజన్య సంయోగక్రియలో పత్రహరితం పాల్గొని పిండి పదార్థం ఏర్పడుతుంది అని నిరూపించే ప్రయోగం. ఫస్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి పత్రహరితం అనే వర్ణద్రవ్యం అవసరం అయ్యి పిండి పదార్థం ఏర్పడుతుంది ఎలానో అది ఒక ప్రయోగం. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కాంతి అవసరం ఎలానో మనం ఇప్పుడు చూడాలి. రెండోది అయిపోయింది. మూడోది కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరము, ఇది లేకున్నా జరుగుతుందా, ఇది ఎందుకు అవసరం, ఏ విధంగా అవసరం, దీని యొక్క ప్రాధాన్యత కిరణజన్య సంయోగక్రియలో ఉందా లేదా అనేది మనం ఇదొక ప్రయోగం చూడాలి. లాస్ట్ ప్రయోగం కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుంది అనేది మనం ఇదొక ప్రయోగం. 4 ప్రయోగాలు చేస్తే ఈ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన ప్రయోగాలు అయిపోతాయి. ఆ తర్వాత మనం కిరణజన్య సంయోగక్రియ పత్రం లోపల ఎలా జరుగుతుంది, ఆకు నిర్మాణం, క్లోరోప్లాస్ట్ నిర్మాణం,
పత్రారిత నిర్మాణం, కిరణజన్య సంయోగక్రియ, కాంతి చర్య, నిష్కాంతి చర్యలు అన్నీ కూడా మనం ఒక తర్వాత వీడియోలో చూద్దాం.